అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే మా కార్తీక మాసం పూజ అయితే ఇలా జరిగిందండి. చూడండి ఒకసారి నా పూజ ఎలా జరిగిందనేది చూపిస్తానండి. మట్టి ప్రమిదలు అయితే నేను దీపాన్ని అయితే వెలిగించానండి. నైవేద్యంగా అయితే అమ్మవారికి అయితే పండు పెట్టాను. ఎర్రటి పూలు అయితే అన్ని విగ్రహాలకైతే పెట్టానండి. చూడండి దేవుని గుడి ఎంత కళగా ఉందో కదండి. ఎప్పటికైనా దేవుని గుడికి కలగా ఉండాలంటే నిత్యం దీపరాజన అనేది వెలుగుతూ ఉండాలి. ప్రతిరోజు దీపరాజన అనేది చేస్తూ ఉండాలి. ఈ కార్తీక మాసం ఎలా చేశారని నాకు కామెంట్ చేయండి. మా ఇంటి గడపకు కూడా ఎలా దీపాలు పెట్టారో చూపిస్తాను రండి. ఇప్పుడు టైం చూడండి 5:35 అయింది. ఈ టైంలో మేము లేచి దీపాలు పెట్టామండి. అప్పుడే మా ఇంటి గడప ముగ్గులు ఇలా పెట్టాము చూడండి. ఇక్కడ తూర్పు వాకిలి గడప ముగ్గు, గడపకి దీపాలండి ఎలా పెట్టామో ఒకసారి చూడండి. మేమైతే ప్రతిరోజు చేస్తామండి. కార్తీక మాసం అంతా దీపాలను వెలిగిస్తాం. ఇంటి ముందర పెట్టాము, దేవుని దగ్గర కూడా పెట్టాము. చూడండి దీపాలు ఎలా వెలుగుతున్నాయో.